పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మండల వెంకట్రావు, ఇరుపాటి వెంకటమూర్తి అనే ఇద్దరు క్రికెట్ బూకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, 2 ల్యాప్టాప్లు, 10 సెల్ ఫోన్లు, 33,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్ ఛార్జర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జి శ్రీవేద మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాలకొల్లు పట్టణానికి చెందిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు వై తాతాజీ, అతని సోదరుడు వై నాగేశ్వరరావులు గత 10 సంవత్సరాలుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వారిద్దరి పేర్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. వారు ప్రస్తుతం పరారులో ఉన్నట్టు డీఎస్పీ వెల్లడించారు. వీరితో పాటు ఉభయ గోదావరి జిల్లాకు చెందిన మరో 3 వ్యక్తులపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నర్సాపురం డీఎస్పీ జి శ్రీవేద కోరారు. లెనోవో ల్యాప్టాప్, లెనోవో ఐప్యాడ్, 5 సెల్ ఫోన్లు, లెనోవో ల్యాప్టాప్ ఛార్జర్ 18,000 రూపీస్ మండల వెంకట్రావు అనే వ్యక్తి నుంచి, అలాగే ఏరుబండి వెంకటమురళి ఆయన దగ్గర హెచ్పి ల్యాప్టాప్, 5 సెల్ ఫోన్స్, 15,000 రూపీస్ హెచ్పి ల్యాప్టాప్ ఛార్జర్, అలాగే వీరిద్దరూ బెట్టింగ్కి నిర్వహణకు ఉపయోగించిన AP40AG 5225 హ్యుండై క్రేటా కార్ను మన సీజ్ చేసుకోవడం జరిగింది. ఇలాగే వీళ్ళు గో ఎక్స్చేంజ్ అనే యాప్ ద్వారా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఈ బుక్ చేయడం జరిగింది. వీరితో పాటు మెయిన్ అడ్మినిస్ట్రేటర్స్గా ఫస్ట్ అక్యూజ్డ్ ఎడ్ల నాగేశ్వరరావు ఆఫ్ పాల్కొల్లు టౌన్, సెకండ్ అక్యూజ్డ్ ఎడ్ల తాతాజీ పాల్కొల్లు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. వీరిరువురు గత 10 సంవత్సరాలుగా బెట్టింగ్ ర్యాకెట్ నడుపుతున్నారు. అలాగే వీళ్ళు ఈ మంత్లో మనం చెక్ చేస్తే ఇన్వెస్టిగేషన్ సోఫార్ రివీల్ 22 lakhs of rupees 1 monthలో ఈ 1 monthలో చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ ప్రస్తుతానికి ఎక్స్పాండింగ్లో ఉన్నారు. వీళ్ళిద్దరిని అప్రిహెండ్ చేయడానికి టీమ్స్ కూడా మూవ్ అవుతున్నాయి. వీరితో పాటు మనకి ఈ యాప్ ద్వారా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో నర్సాపురం చెందిన సాయి మరియు కోటి, సెక్రటేపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం, రాజోలుకు చెందిన హనుమ, మల్కీపురం చెందిన శ్రీను అనే వాళ్ళు కూడా భాగంగా ఉన్నారు. సో ప్రజలకు ఉద్దేశించి ఏం చెప్తున్నామంటే నర్సాపురం సబ్ డివిజన్ we are very keen in curbing the illegal activities, whether it is gambling or cricket betting or anything. So ప్రజలు ఇలాంటి వాటికి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, ఇలాంటి వాటికి దూరంగా ఉండి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని చెప్పి పోలీస్ వారు కోరుచున్నారు.